నృసింహ సరస్వతి స్వామి వారు కృపాదృష్టితో ఆ మృత్యురాజుని చూస్తట స్వామివారు. ఆయన అవధూత స్వామివారు. మరి దత్తాత్రేయులు అంటే అవధూత. ఆ దత్తాత్రేయుల అవతారంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామివారు నామరూపాలతో అలా మనకి కనిపిస్తున్నప్పటికీ అవధూత అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దృష్టి ద్వారా మరి ఆ మృత్యురాజుకి అప్పటి వరకు తొడపై ఉన్న ఆ కురుపుచే బాధపడుతున్న ఆ మృత్యురాజుకి తొడపై ఉన్నటువంటి కురుపు మాయమైపోయింది. అసలు ఆ కురుపే లేకుండా పోయింది. వెంటనే మరి అతను ఆనందపడ్డాడు మృత్యురాజు. స్వామివారి యొక్క కరుణకి, స్వామివారి యొక్క దయాదృష్టికి చూసి చాలా ఆనందపడి స్వామివారి పాదాలపై పడి నమస్కరించుకున్నట్ట మృత్యురాజు. చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే పూర్వజన్మలో స్వామివారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము హామీ ఇచ్చారు కదా స్వామివారు, మరో జన్మలో నువ్వు మృత్యురాజు అవుతావని. అలాగే మృత్యురాజు అయ్యాడు. మరి ఆయన దర్శనం ఎప్పుడు ఉండాలని కోరుకున్నారు కాబట్టి స్వామివారి దర్శనం కలిగింది. అలాగే మరి అతనికి ఉన్నటువంటి ఆ కర్మానుగుణంగా ఉన్నటువంటి ఆ తొడపైన ఉన్నటువంటి కురుపును కూడా నివారణ చేసి స్వామివారు తన భక్తుడిని రక్షించాడు అనే ఆనందము ఆ మృత్యురాజుకి కలిగింది. ఇప్పుడు స్వామివారు ఇంకా వారి అవతారం సాగించకూడదని అనుకున్నారట. ఎందుకంటే ఈ కలియుగంలో వారి యొక్క అవతారాన్ని ఇంకా కొనసాగించకూడదు. అంటే నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అవతారాన్ని ఇంకా కొనసాగించకూడదు అని నిర్ణయం తీసుకున్నారట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృత్యురాజు స్వామివారు చూపించినటువంటి ఆ కృపా కటాక్షాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎల్లప్పుడూ సంతోషపడుతూ ఉన్నట్ట ఆ మహారాజు గారు. వారి యొక్క రాజ్యానికి రమ్మని నృసింహ సరస్వతి స్వామి వారిని మనస్ఫూర్తిగా ఆ మృత్యురాజు ఆహ్వానించారట. వచ్చి మా రాజ్యంలో స్వామి మీరు కాలు మోపండి, మీరు మా రాజ్యంలో వస్తే మాకు చాలా సంతోషము, మొత్తానికే మాకందరికి కూడా మంచి జరుగుతుంది అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరుగుతుంది. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు అన్నారట, నేను కనుక అక్కడ వస్తే కొన్ని భేదాలు రావటం జరుగుతుంది అని స్వామివారు ముందే హెచ్చరించారట. ఎందుకంటే అక్కడ ఆ పురమునందు కొన్ని భేదాలు మీకు రావటం జరుగుతుంది కాబట్టి నేను గౌతమి తీర్థానికి వెళతాను. నృసింహ సరస్వతి స్వామివారు మృత్యురాజు గారికి చెప్తున్నాడు, నేను వస్తే ఇబ్బందులు అవుతాయి, భేదాలు వస్తాయి, తద్వారా అనేకమైనటువంటి ఈ పోట్లాట్లు అవి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను గౌతమి తీర్థానికి వెళ్తున్నాను. పోయి కలియుగమునందు ఇక నేను అదృశ్యముగుటకు నిర్ణయించుకున్నాను ఈ కలియుగములో. ఎందుకంటే రాబోయేవన్నీ ఇంకా ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో నేను ఉండకూడదు. నా ఈ రూపాన్ని నేను అదృశ్యం చేయదలుచుకున్నాను అనేటువంటి ఒక మాట మృత్యురాజు గారితో దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పటం జరిగింది. కానీ మృత్యురాజు స్వామివారిపై ఉన్నటువంటి భక్తి ప్రేమల చేత పట్టు వదలలేదు. స్వామిని ఏ విధంగానే సరే వారి రాజ్యంలో పిలిచి ఆహ్వానించి వారికి సేవ చేసుకోవాలనే ఆనందం కలిగింది. స్వామివారికి ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఎంతో దృఢమైన సంకల్పాన్ని తన మనసులో ఏర్పరచుకున్నట్ట మృత్యురాజు. అప్పటికి కూడా నృసింహ సరస్వతి స్వామి వారు ఏమన్నారంటే, ఈ కోరిక తగదు నీకు, ఇది కష్టతరమైంది, ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక సన్యాసిని అని అన్నారట స్వామివారు. నేను ఒక సన్యాసిని అని రాజుతో చెప్పారట. నేను ఇంకా ఉపాసన చేయాలి, కాబట్టి నా పునర్దర్శనం ఎప్పుడవుతుందంటే పాప వినాశనం అనే తీర్థమనందు నీకు లభిస్తుంది. పాప వినాశనం అనే తీర్థమనందు నీకు లభిస్తుంది నా పునర్దర్శనము అని నృసింహ సరస్వతి స్వామివారు మృత్యురాజుకి చెప్పడం జరిగింది. చెప్పి ఆశీర్వదించి స్వామివారు మరి పాపనాశన తీర్థనకు పోయి తన శిష్యులకు తన అవతారాన్ని చాలిస్తున్నట్లుగా సూచిస్తానని ముందు మృత్యురాజుకి చెప్పి అక్కడికి
బయలుదేరారట స్వామివారు. అలాగే వారి శిష్యులకు కూడా నృసింహ సరస్వతి స్వామివారు ఇక వారి యొక్క అవతారాన్ని ముగించుచున్నాను, అదృశ్యమవుతున్నానని చెప్పి పాప వినాశన తీర్థమునకు అక్కడ శిష్యులకి చెప్పడం జరిగింది. స్వామివారు మరి మ్లేచ్ఛరాజుకి పాప వినాశ తీర్థంకి రమ్మన్నారు కదా, మరి అతను స్వామి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. వారే ఆ మ్లేచ్ఛరాజుని అక్కడికి రప్పించుకొని దర్శనం ఇప్పించారు. నృసింహ సరస్వతి స్వామివారు మ్లేచ్ఛరాజుకి ఆ విధంగా తిరిగి మళ్ళీ దర్శనం ఇప్పించారు. ఎందుకంటే ఆయన మళ్ళీ వాగ్దానం చేశారుగా, నా పునర్దర్శనము నీకు పాప వినాశ తీర్థంలో కలుగుతుందని. కాబట్టి ఆయన్నే అక్కడికి రప్పించుకొని దర్శనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన మ్లేచ్ఛరాజు స్వామివారిని వదలక వారి పురానికి వారి యొక్క పురమునకు రమ్మని కోరేట. మళ్ళీ మనస్ఫూర్తిగా మీరు ఏమైనా సరే రావాల్సిందే అని. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు అంగీకరించారు. ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా మరి రమ్మని అని ఆహ్వానించాలని. మరి ఆ భక్తుడిపై ఉన్నటువంటి చూసి ఆనందపడి స్వామివారు అనుగ్రహించట. సరే వస్తానని అంగీకరించట. సరే వైఢూర్యపురంలో మ్లేచ్ఛులందరూ శ్రీ గురుమూర్తిని పూజించుచున్న ఆ మ్లేచ్ఛరాజును చూచి వాళ్ళకి తప్పనిపించింది. మరి మొదలే చెప్పారు స్వామివారు, నేను అక్కడికి వస్తే భేదాలు వస్తాయని. మరి మ్లేచ్ఛరాజు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి స్వామివారిని ఆహ్వానించారో స్వామివారు ఆ మ్లేచ్ఛరాజు యొక్క కోరికను అంగీకరించి వారి రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు ఆ రాజు మరి ఆ మ్లేచ్ఛరాజు స్వామివారిని పూజ చేయటం అవన్నీ అక్కడున్నటువంటి మిగిలిన మ్లేచ్ఛులు వాళ్ళందరూ కూడా చూసి కొంచెం వాళ్ళు అనుకున్నారట, ఈ విధంగా పూజించడము మ్లేచ్ఛరాజును చూసి ఇది అధర్మం అని భావించారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా అధర్మం అని భావించారట. ఇలా ఒక ఎతికి పూజ చేయటం ఏంటినా అనేటువంటి భావన కూడా అందరికి కలిగింది. తర్వాత మరికొందరు రాజులు మరికొందరు ఈ రాజు యొక్క ఈ మ్లేచ్ఛరాజు యొక్క చర్యలకు సంతోషించారు. కొంతమంది రెండు వైపులా సంతోషించేవారు ఉంటారు, సంతోషించని వాళ్ళు కూడా ఉంటారు కదండి ప్రతి విషయంలో కూడా. మరి కొంతమంది ఈ విధంగా మ్లేచ్ఛరాజు చేస్తున్న స్వామివారికి సేవ చేస్తున్నటువంటి ఆ పూజా విధానాన్ని అన్నీ కూడా చూసి వాళ్ళు సంతోషించారట. మరికొందరు మటుకు తప్పు పట్టడం చేశారు. ఏమిటి ఇలా చేస్తున్నారు, ఈయన ఎతికి పూజ చేస్తున్నాడు ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా వేయటం జరిగింది. తర్వాత మ్లేచ్ఛరాజు ఏం చెప్పారంటే స్వామివారితో, స్వామి ఇంకా నాకు ఈ రాజ్యభారం ఇవన్నీ వద్దు, నేను మీ పాదసేవకే రావాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా రాజ్యాన్ని అంతా కూడా నా కుమారుడికి అప్పగించేసి నేను మీతో పాటు వస్తాను, వచ్చి మీ పాదసేవ చేసుకోవాలని ఉంది అని తన మనోవాంఛని స్వామివారికి ప్రకటించడం జరిగింది. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే మ్లేచ్ఛరాజుతో తన రాజ్యభారమును అతని పుత్రునికి అప్పగించి శ్రీశైలానికి కనుక నువ్వు వస్తే ఆ శ్రీపర్వతమును తనకు మళ్ళీ స్వామివారు పునర్దర్శనం నీకు కలుగుతుంది అని చెప్పి స్వామివారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మ్లేచ్ఛరాజు గారి యొక్క ఆహ్వానము అంగీకరించి వారి యొక్క ఆతిథ్యం అంతా తీసుకొని మరి మ్లేచ్ఛరాజు చెప్పినటువంటి మాటలు విని నువ్వు నీ అబ్బాయికి నీ రాజ్యం అంతా కూడా అప్పచెప్పేసి నువ్వు శ్రీశైలం కనుక వచ్చినట్లయితే నీకు మళ్ళీ నా పునర్దర్శనం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి స్వామివారు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గాణగాపురం నుండి శ్రీశైలంకి పయనమయ్యారు. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇంతకాలం గాణగాపురంలో స్వామివారు ఉండి, నృసింహ సరస్వతి స్వామివారు అంటే సాక్షాత్ దత్తాత్రేయుల వారు ఉండి ఎన్నో లీలలను వారి యొక్క మహిమలను చూపారు. అనేక మంది దర్శనానికి వచ్చి వారి కష్టాలను తీర్చుకున్నారు. స్వామివారిని పాదాల కడ ఎంతోమంది ఆశ్రయించి అనేకమైనటువంటి సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నారు. మరి సాక్షాత్ పరమాత్ముడే ఆ గాణగాపురంలో ఉన్నారనే విషయం చాలామంది తెలుసుకున్నారు. ఒక గాణగాపురమే కాదు, చుట్టుపక్కల ప్రదేశం నుండి కూడా ఎంతోమంది తరలి వచ్చి స్వామివారి యొక్క చరణాలను ఆశ్రయించి సర్వస్వ శరణాగతి కోరుకొని స్వామివారి నుండి అనేకమైనటువంటి
అనేకమైనటువంటి వరాలని తీసుకున్నారు, సుఖశాంతులతో వర్ధిల్లారు. అలాంటి నృసింహ సరస్వతి వారు మరి అక్కడి నుంచి శ్రీశైలంకి వెళుతున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మ్లచ్చురాజుకి చెప్పాడు, ఇక ఈ కలియుగంలో నేను ఉండకూడదు కదా, ఇంకా నా అవతారం సాధించాలి, ఎందుకంటే భేదాభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈ స్వామివారిని చూస్తే అనేక రకమైనటువంటి భేదాభిప్రాయం వస్తుంది, మిగిలిన మ్లచ్చువారి వాళ్ళందరికీ కూడా అనేటువంటి విషయం ముందుగానే జరగబోయేది చెప్పి తద్వారా కలహాలు కూడా వస్తాయన్నమాట స్వామివారు చెప్పడం జరిగింది. నిజానికి సద్గురు యొక్క అవతారం అసలు ముగింపు అనేది ఉంటుందా అండి? ఉండదు. అవధులు ఉండవు వారికి. అవధు లేని అవతారానికి మనం మరి ఎలా ముగింపు పెడతాం? నిజానికి అలాంటి ముగింపు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవధులు లేనటువంటి వారే జగద్గురువులు. కాబట్టే వారిని అవధూత అని కూడా అంటూ ఉంటాం. దత్తాత్రేయ స్వామి వారు అలాంటి అవధూత. భౌతికంగా వారి రూపం ఉండకపోయినప్పటికీ వారు శాశ్వతులు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే నిరాకార స్వరూపం నుంచే వచ్చినటువంటి ఈ ఆకారాలనండి పరమాత్మ. మరి ఆయన భౌతికంగా మనము శారీరకంగా వారు కనిపించకపోయినప్పటికీ కూడా వారు శాశ్వతులు అని చెప్పారు. అందుకని సద్గురు సాయినాథుల వారు కూడా చెప్తారు, ఆయన వారి యొక్క శరీరాన్ని వదిలే ముందు భక్తులకు చెప్తారు, నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధే మీకు సమాధానం ఇస్తుందని స్వామివారు చెప్తారు. నన్ను పూర్తిగా విశ్వసించి నమ్ముకొని వచ్చి నేను మీ యొక్క కష్టాలను కానీ మీ యొక్క సమస్యలు కానీ నాకు విన్నవించుకుంటే నా సమాధే మీకు సమాధానం చెబుతుంది అని చెప్తారు. ఈనాటి కూడా అనేక మంది భక్తులు వారి యొక్క కోరికలు, వారి యొక్క కష్టాలు, వారి కోరికలు తీర్చడమే కాకుండా వారి యొక్క కష్టాలను నివారిస్తున్నారు ఆ సద్గురు సాయినాథుల వారు. అందుకనే దత్తాత్రేయ స్వామి వారి రూపాలు అనేక రూపాలు ఉన్నప్పటికీ ఇంకా ఎన్నో అనేకమైన రూపాలు కూడా మనకి ఉన్నాయండి. మనము ఈ ఐదు చెప్పుకున్నాం దత్తావతారాలు పేర్లు. ఇంకా అనేక మంది రూపాలు కూడా గజానన మహారాజు గారు ఉన్నారు. అలాగే చాలా గొప్ప గొప్ప యోగులు, వెంకయ్య స్వామి వారు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి అవతారాలు కూడా మనం తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా నిర్గుణ నిరాకార పరమాత్మ వాళ్ళు. అలాంటి వాళ్ళు రూపాన్ని దాల్చారు. దత్త సాంప్రదాయంలో అవధూతలలాగా వారు ఉన్నారనే విషయము మనం గ్రహించుకోవాలి. కాబట్టి అట్లాంటి అవధులు లేనటువంటి జగద్గురు వాళ్ళు కావున వారికి మరణము ఇలా అనేటువంటిది ఏది కూడా ఉండదు అనేటువంటి జనన మరణాలు వాళ్ళకి ఏది ఉండదనే విషయం కూడా మనం గ్రహించాలి. భౌతికంగా వారు ఏ రూపంలో ఉండకపోయినప్పటికీ వారు శాశ్వతులు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సద్గురువుల యొక్క మహిమలు ముగింపు అనేది ఉండదు. వాళ్ళకి అంతము కాదు, వారి యొక్క అవతారం అంతము కాదు, వారి యొక్క లీలలు అంతము కాదు, అలా కొనసాగుతూనే ఉంటాయనే విషయము మనము పూర్తి విశ్వాసముగా గ్రహించి ఉండాలి. వాళ్ళు కారణజన్ములు. ఒక లోక కళ్యాణం కోసమే వారు అవతరించి ఆ లోక కళ్యాణం ముగిశాక తిరిగి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారనే విషయం కూడా మనము గ్రహించాలి. సత్పురుషులను రక్షించడానికే ఇలాంటి అవతారాలు వస్తుంటాయి. లోక కళ్యాణార్థము కోసమే వారు అవతరిస్తూ ఉంటారనే విషయం కూడా మనం గ్రహించాలి. ఏదో ఒక నెపాన్ని సృష్టిస్తారు వాళ్ళు. సృష్టించి తద్వారా వారి యొక్క అవతారాన్ని ముగిస్తారు. అది వాళ్ళు చేసేటటువంటి మాయ. ఏదో ఒక నెపం చూపిస్తారు. వారికి అంత అద్భుతంగా వాళ్ళు కనిపించినప్పటికీ ఒక నెపాన్ని చూపించి వారి యొక్క అవతారానికి ముగింపు పెడతారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. సత్పురుషులందరూ అంతే కూడా. అదే మనకి మాయా ప్రభావం. ఆ మాయ ఉండటం చేత మనకి తెలియదు, అయ్యో అలా జరిగిపోయారా, ఆయన సాక్షాత్తు దేవుడు అని మనం ఇంకా భయభ్రాంతులు ఆ భావనతోనే భ్రాంతితోనే ఉంటామే తప్ప, బాధతోనే ఉంటామే తప్ప వారికి ఇవన్నీ ఉండవు అనే ఉండదు, మనకి తెలియదు. ఎందుకంటే అది మాయా ప్రభావము అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. అలాంటి మాయలో మనం పడిపోయినప్పుడు ఆ మాయ మత్తులో ఉండడం చేత ఆ సమయాన్నే వాళ్ళు చూసుకొని అదను చూసుకొని వాళ్ళు అవధూతలు ఆ అవతారాన్ని చాలిస్తారటండి. అది మన గొప్ప విషయం. అలాంటి మాయలో మనం ముందుకు తోసి ఆ మాయలో పడిపోయిన తర్వాత ఆ మాయ మత్తుని మనము ఆ మత్తుకి ఆకర్షింపబడటం చేత ఆ మత్తులో ఉన్నప్పుడే వారు ఆ సమయాన్ని చూసుకుని కాచుకుని అటువంటి సమయంలోనే ఆ సద్గురువులు వారి యొక్క అవతారాన్ని చాలిస్తారనే విషయం మనం గ్రహించాలి.
వారు మెరుపులా వచ్చి మెరిసి వెళ్ళిపోతూ ఉంటారు అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. అప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత మనకే ప్రశ్న వస్తుంటుంది, అదేంటి అలా జరిగిందేంటి, అలా వెళ్ళిపోయారేంటి అనేది. అంటే ఇదంతా మనము ఆ భ్రాంతిలో ఉండడం చేత, మాయకి మనము మాయ చిక్కులో పెనవేసుకుపోయి ఉండడం చేత, ఆ చిక్కు రాకపోవడం చేత మనకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయనే విషయము గ్రహించుకోవాలి. ఇక్కడే శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి ఒకసారి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్మార్గులని హతమార్చడానికి అవతరించారనే విషయం అందరికీ తెలిసిందే. ఎంతోమంది ఆ సమయంలో దుర్మార్గులు ఉన్నారండి. వాళ్ళందరినీ వధ చేసి మరి ధర్మాన్ని కాపాడటానికి ఆ కృష్ణ పరమాత్ముడు కూడా అవతరించారనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఎన్నో మహిమలు చూపారు. తర్వాత తన అవతారం చాలించటానికి ఒక మాయను కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనాడే కల్పించారనే విషయము మనం గ్రహించాలండి. అంటే కృష్ణుడు అంతటి వాడే, అంటే కృష్ణుడు అంటే అప్పటి వరకు ఎంతో ఇష్టపడే మరి యాదవులు, మరి కృష్ణుడు ద్వారక నుండి వెళ్ళిపోగా ఆ యాదవులు తమలో తాము మద్యపానం స్వీకరించి మత్తిల్లి సరదాగా మొదలుపెట్టినటువంటి పోట్లాట చివరికి అది నిజంగా మారి భయంకరం యుద్ధమైందంటండి. చూసారా ఎంత అద్భుతమైన విషయం చెప్పారో. అక్కడ ఆ కృష్ణ అవతారంలో మనకి ఇది వస్తుంది. అంటే ఆయన అవతారాన్ని దాల్చి చివరికి ఎన్నో పుణ్యకార్యాలు చేశారు కృష్ణ పరమాత్మ. చేసి చివరికి తన అవతారాన్ని ముగించడానికి ఒక నెపం పెట్టారు ఆయన కృష్ణ పరమాత్మ. తన అవతారాన్ని చాలించడానికి ఒక నెపం చూపించారట ఆ కృష్ణ పరమాత్ముడు. అంటే కృష్ణుడు అంటే అప్పటి వరకు ఎంతో ఇష్టపడేవారు అందరూ కూడా. కృష్ణుడు అంటే చాలా గొప్పవాడు పరమాత్ముడు అని అట్లాంటి చాలా ఎంతో ఇష్టపడిపోయి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మరి అలాంటి యాదవులే కృష్ణుడు ద్వారక నుండి వెళ్ళిపోగానే, ద్వారక నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ పరమాత్ముడు. ఒకసారి చివరిలో చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఆ యాదవులు ఏం చేస్తారంటే తమలో తామే వాళ్ళు ఆ సమయంలో మద్యపానం స్వీకరించి వాళ్ళు తమలో తామే వాళ్ళ మత్తులో సరదాగా వాళ్ళు ఒకరిపై ఒకరు హాస్యం చేసుకుంటూ ఆ సరదాతో వాళ్ళల్లో వాళ్ళ భేదాభిప్రాయాలు వచ్చి పోట్లాట మొదలై చివరికి నిజంగా ఒక యుద్ధం వరకు తీసుకెళ్ళించండి. వాళ్ళ మత్తు తాగి ఆ మద్యపానం తీసుకొని ఆ మత్తు వలన అంతటి దాకా వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ఒక ఘోరమైన యుద్ధం చేయాలనే దాని వరకు వెళ్ళిపోయారు వాళ్ళు, చిన్న పోట్లాటతో మొదలుపెట్టి. అప్పటి వరకు ఎంతో ప్రేమతో అందరికీ అండగా ఉంటూ మరి యాదవులను రక్షించే ఆ కృష్ణ పరమాత్మ యాదవుల పరిస్థితి మరియు ఆ జరిగిన యుద్ధాన్ని చూసి నవ్వుకున్నట్టండి కృష్ణ పరమాత్మ. మరి అప్పటి వరకు ఆయన ప్రతి సమస్యను తీరుస్తున్నాడు. అక్కడ ఎవరు వచ్చినా రక్షిస్తున్నాడు. యాదవులు అందరికీ రక్షగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క మాటకి వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు. చక్కగా వాళ్ళ జీవితాలంతా కూడా చక్కగా జరుగుతున్నాయి. అంతా సుఖశాంతులతో అందరూ కూడా ఆనందంగా చెందుతున్నటువంటి అటువంటి వారు చివరికి ద్వారకకు వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుని చివరికి యుద్ధం దాకా వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని చూసి నవ్వుకున్నట్ట. ఏంటి అప్పటి వరకు ఎంతో ప్రేమతో ఉన్నారు వాళ్ళందరూ, మరి అందరికీ పరమాత్ముడు అండగా ఉన్నాడు, మరి రక్షిస్తూ ఉన్నాడు. అట్లాంటి యాదవుల యొక్క పరిస్థితిని చూసి కృష్ణ పరమాత్ముడు ఆ యుద్ధాన్ని చూసి నవ్వుకున్నాడు. మరి రాబోయే కాలం ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని కూడా అనుకున్నట్ట కృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు ఇలానే నేను ఒక ద్వారక ఇట్లా వెళ్ళొచ్చేటప్పటికే ఇలా ఉంది కదా, అక్కడ ద్వారకకి వెళ్ళంగానే ఇలా ఉంది కదా, మరి ఇంకా ముందు కాలంలో ఇంకెంత ఘోరమైనటువంటి పరిస్థితులు నేను చూడాల్సిందో కదా అని కృష్ణ పరమాత్ముడు ఆలోచించేటట్ట, ఎంత భయంకరంగా ఉంటుందని. కాబట్టి ఇది దానికి ఒక ఉదాహరణ మటుకే, ఈ యుద్ధం అనేది ఒక ఉదాహరణ మటుకే స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా ముందు ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి యుద్ధం మొదలైందంటే దాని తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళల్లో వాళ్ళు భేదాలు ఏర్పడతాయి తప్ప వాళ్ళు ఏకీభావంతో ఉండరు కదండి. తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళల్లో వాళ్ళు భేదాలు ఏర్పడి ఇది ఇంకా వ్యాపించి మరో విధంగా దారితీస్తుందనేటువంటిది మనం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఇంకా రాబోయే పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని ముందే ఊహించుకున్నట్టు స్వామివారు. కాబట్టే బలరామకృష్ణుల్లో బలరాముడు యోగ మార్గంలో అనంతలోకి కలిసిపోయాడు. ముందు ఇద్దరు బలరామకృష్ణులు కారణ జన్మలండి వాళ్ళు.
లోక కళ్యాణార్థం కోసం అవతరించినటువంటి మహాపురుషులు వారు. ముందే బలరాముడు ఆయన ఏం చేశాడంటే యోగ మార్గంలో కలిసిపోయారట, ఆయన అనంతంలోకి కలిసిపోయారు బలరాముడు. మరి కృష్ణ భగవానుడు ఎన్నో లీలలు చూపించి మరెన్నో మహిమలను చూపించి కాళీయుని పైన ఆయన నాట్యం చేసి మరి గోవర్ధన్కి తన చిటికెన వేలుతో పైకెత్తి మరి వారి కృష్ణ పరమాత్ముడి యొక్క నోటిలో తల్లి నోరు చూపమన్నప్పుడు నోరు తెరిచినప్పుడు 14 లోకాలు భువన భాండములు ఆయన నోటిలో చూపించారు కృష్ణ పరమాత్ముడు. మరెన్నో మహిమాన్వితమైనటువంటి సంఘటనలు కనబడతాయి కృష్ణుడి యొక్క అవతారంలో చూస్తే కనుక. అలాంటి ఎన్నెన్నో చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు చివరికి ఒక బోయవాడి చేత బాణము దెబ్బ తగిలించుకొని 100 కోట్ల సూర్య భగవానుని యొక్క దివ్య తేజస్సుతో ఉన్నటువంటి తన నిజస్థానానికి వెళ్ళిపోయాట స్వామివారు. చివరికి జరిగింది అది. ఎన్నో లీలలు అసలు ఊహించండి. పాండవులను కాపాడాడు, పాండవులకు రక్షగా ఉన్నాడు, పాండవులని చనిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరినీ బ్రతికిస్తూ వచ్చాడు కృష్ణ పరమాత్ముడు. యుద్ధంలో పూర్తిగా పాండవులు గెలిచారంటే గల కారణం కృష్ణ పరమాత్ముడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి అంత చేసినటువంటి కృష్ణ పరమాత్ముడు ఇది నమ్మటానికి మనకి సఖ్యంగా ఉందా? చివరికి ఒక బోయవాడి బాణం కొట్టుడ చేత ఆ దెబ్బ తగిలించుకొని 100 కోట్ల సూర్య భగవానుని దివ్య తేజస్సుతో తన నిజస్థానానికి వెళ్ళిపోయారట స్వామివారు కృష్ణ పరమాత్ముడు. ఇదే ఎందుకు చెప్పారంటే ఈ సంఘటన మరి నృసింహ సరస్వతి స్వామివారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు ఎన్నో మహిమలు కృష్ణ పరమాత్ములాగా ఎన్నో మహిమలు చేశారు, ఎన్నో లీలలు చేశారు. మరి మరణం పొందిన వాళ్ళు కూడా వాళ్ళకి అభయం ఇచ్చి తిరిగి బ్రతికించారు. అసాధ్యమంటూ లేనిదని చూపించారు. ఆయన ఎన్నో జరగనివి జరిగేటట్లు చేసి చూపారు వారి అవతారంలో. మరి అలాంటి నృసింహ సరస్వతి స్వామివారు ఒక్కసారిగా వారి యొక్క అవతారాన్ని ముగించడానికి సిద్ధమయ్యారు. కృష్ణ పరమాత్ముడు ఎంత చిత్రంగా తన యొక్క మరణాన్ని ఒక బోయవాడి ద్వారా ఎన్నుకున్నాడో ఇక్కడ కూడా నృసింహ సరస్వతి స్వామివారు మరి రాబోయేది ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది, భేదాలు మరి ఈ విధంగా వస్తాయని ముందే వారి యొక్క అవతారాన్ని చాలించడానికి ఆయన సిద్ధపడ్డారు. ఎందుకంటే మ్లేచ్ఛరాజు వలన ద్విజులకు బాధ కలుగుతుందని మరి ముందుగానే మరి గురుమూర్తి అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారు తన దివ్య దృష్టితో ఊహించి మరీ చెప్పాడు. ఎప్పుడైతే నృసింహ సరస్వతి స్వామివారు మ్లేచ్ఛరాజుకు దర్శనం ఇవ్వడం చేత మిగిలిన వారందరూ కూడా ముందు వారి దర్శనానికి రావడం జరుగుతుంది. అట్లా అయితే మరి ద్విజులకి ఈ బ్రాహ్మణులకు వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అవతారాన్ని మరి ఆయన ముగించాలని నిర్ణయం తీసుకున్నారు స్వామివారు.